హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 సంవత్సరం అంతా దేవుని కృప మీ మీద అధికంగా ఉండాలని దేవుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తున్నాము. నేను ఇప్పుడు మీకు చూపించే వీడియో మేము క్రిస్మస్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ హాలిడేస్కి మేమైతే ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని మేము అనుకుంటున్న టైంలో మేము ఎప్పుడు కూడా క్యాన్బరా వెళ్ళలేదన్నమాట. కాబట్టి క్యాన్బరా వెళ్దాము అని చెప్పేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళం అనుకొని మేము మా ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ టైం అంత లాంగ్ జర్నీ కార్లో ఆస్ట్రేలియాలో చేయడం ఫస్ట్ టైం అనమాట. మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. కాకపోతే చిన్నపిల్లలతో వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకోకుండా వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా ఇంట్లో చేసుకొని వెళ్ళాము. ఆబ్వియస్లీ వాళ్ళు మెక్డొనాల్డ్స్, హంగ్రీ జాక్స్ ఇలాంటివి తింటారు. కానీ ఎలాగో మేము బయట ఉంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ వన్ డే కాకపోతే ఇంకొక రోజైనా వాళ్ళు బయట తినాల్సి వస్తుంది. ముందే ఎందుకు అన్నట్టుగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్స్ అన్నీ కూడా ఇంట్లో రెడీ చేసుకొని వెళ్ళామన్నమాట. నేను మాకందరి కోసం నేను పులిహోర చేశాను. నా ఫ్రెండ్ ఏమో పెసరట్టు ఉప్మా చేసిందనమాట. అలాగ వచ్చేదారిలో ఒక చోట మేము ఆగి అవి తినేసి మళ్ళీ అక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంటే అందులోకి వెళ్ళి అక్కడ కావాల్సినవి తీసుకున్న తర్వాత అక్కడ ఆ గిఫ్ట్ షాప్ ఓనర్ చెప్పారనమాట, లేక్ ఆఫ్ అలెగ్జాండ్రా అని ఉంటుంది, చాలా బాగుంటుంది మీ పిల్లలు ఆడుకోవటానికి. ఇక్కడ నుండి ఒక 10 మినిట్స్ అంటే మళ్ళీ మేము కార్లో ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు, మంచి ఫొటోస్ తీసుకొని. వీళ్ళకి కూడా ఒకేసారి అవర్స్ కార్లో కూర్చొని అలా ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో చాలా చోట్ల మేము ఆక్కుంటూ వాళ్ళని కొద్దిగా సేపు దించి వాళ్ళు కొద్దిసేపు ఆడుకొని అంతా ఒక హాఫ్ అన్ అవర్ అలా వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రయాణం కంటిన్యూ చేసామన్నమాట. క్యాన్బరా వెళ్ళటం మేమైతే ఫస్ట్ టైము. చాలాసార్లు విన్నాము, వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నాము, కానీ ఎప్పుడూ అవ్వలేదు. ఎందుకంటే అంత దూరం పిల్లలు మళ్ళీ కూర్చుంటారా లేదా ఇలా చాలా డౌట్స్ వచ్చి మళ్ళీ మేము క్యాన్బరాలోకి అడుగు పెట్టేసామన్నమాట. అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఇదొక స్పాట్ మాకు కనిపించిందంటే మంచి లేక్ వ్యూ, చాలా బాగుంది కదా అని చెప్పేసి మేము ఆపి ఇలా ముందుకు వస్తే ఇక్కడ చాలామంది వాళ్ళ కార్లు ఆపి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి ఉందన్నమాట ఈ ప్లేస్. అలాగా మా 2 ఫ్యామిలీస్ కూడా ఈ ప్రయాణం అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. మరి మేము క్యాన్బరా వెళ్ళాం కాబట్టి అక్కడ మేము ఏమేమి చూసాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.